పాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం. దీనికి సాహిత్యం ఏమిటి అన్నయ్య? తాతయ్య సాహిత్యం ఏమిటంటున్నారు? సరసస్వర సుర చరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సుర చరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం నిరించిన
కవనం, నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం. గీతం డాలస్లో తెలుగు వారందరికీ శుభోదయం. రేడియో సురభి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net అలాగే బిగ్ ఫ్యాన్ టీవీ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ. మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి, రియల్ ట్రస్ట్ మార్ట్గేజ్, సౌత్ ఫోక్ డెంటల్, రామ్ కొనారా లాస్ అండ్ ట్రావెల్స్, అకలాండ్ అసోసియేట్స్, తన్మయ జ్యువెలర్స్. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. నాతో పాటు స్టూడియోలో గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు, శుభోదయం. శుభోదయం అండి, ఎలా ఉన్నారు? ఉన్నాను. శ్రోతలందరికీ శుభోదయం. రేడియో సురభి కార్యక్రమానికి హార్దిక స్వాగతం. ఫనేషియా 104.9 FMలో శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. భాస్కర్ గారితో పాటు ఈరోజు మీ వ్యాఖ్యాత నేను, నా పేరు రాజేశ్వరి. సో హౌ వాజ్ యువర్ వీక్ అండి? ఎలా ఉండింది గడిచిన వారం? అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మనము చుట్టుపక్కలవన్నిటిని జోన్ అవుట్ చేసుకుంటే మన ప్రపంచం అంటూ ఏదో ఉంటుంది కదా, అది బాగానే నడుస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అదొక భ్రమ. ఆ భ్రమ ఏమిటో, దాని వెనకాల కథ ఏమిటో అన్నీ మనకు తెలుసును. కాకపోతే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరో గుండె గట్టి చేసుకో అంటూ ఉంటారు కదా, గుండె గట్టి చేసుకోవాలా, గట్టి గుండె ఉండాలా, ఏది ముందు? సో అది తెలియట్లేదు. బట్ మనం చేయగలిగేది ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నాం. అదేమిటంటే రోజు దండం పెట్టుకోవడం, ప్రార్థనలు గట్టిగా చేయడం, గట్టిగా ప్రార్థించడం, అందరూ బాగుండాలని కోరుకోవటం, అందులో మన వాళ్ళు అందరూ ఉండాలని చెప్పి కోరుకోవడం, అది చేస్తూ ఉన్నాము. మన చేతిలో ఉన్నది అది, మన చేతిలో లేని వాటి గురించి చింతించడం సహజం, తర్వాత వదిలేయడం కూడా నేర్చుకోవాల్సిన విషయం. ఐ థింక్ అది కూడా సహజమే, వదిలేస్తూ ఉంటాం కూడా. చాలా మంచి పాటతో ఎప్పటిలాగానే ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించాం మనం. సో ఇవాళ కార్యక్రమంలో ఏం వినబోతున్నాము, ఏం వినిపించబోతున్నాము, దాని గురించి మీరు శ్రోతలందరికీ మీరే చెప్పండి. తప్పకుండా. మనము విధాత తలుపున ప్రభవించినది అనాది జీవననాదం, ఆ ఓంకారం నుంచి ఎలాగైతే సృష్టి మొదలైందో, తెలుగు సినీ సాహిత్యంలో ఇంకొక అద్భుతమైన సృష్టి అలాంటి ప్రణవనాదాన్ని వర్ణించే పాటతోటి మొదలైంది. ఆ అద్భుతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పాటల ఉత్సవం, దాంతోపాటు ఇంకొక మహాకవి ఆయన అస్తమించిన రోజు కూడా. కాబట్టి అలా ఏమంటారు, ఒక్క కలంలో 2 సిరాలని ఒదిగితే ఏ రంగులు వస్తాయి అనేది మనకు తెలియదు. సో అది ప్రయత్నం ఇవాళ. సో చాలా కష్టమైన కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే. ఏ పాట వినిపించాలని సెలెక్షన్ చాలా చాలా కష్టమైందే. బట్ ఇవాళ నాకు ఒక ఆలోచన ఏంటంటే, సిరివెన్నెల గారి మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమం చేసే ఉద్దేశంలో ఉన్నాం. కానీ ఆయన గురించి మనం ఇదివరకు కూడా రేడియో సురభి కార్యక్రమంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఉన్నాం కదా. సో ఇవాళ శ్రోతల వైపు నుంచి కూడా ఎక్కువ పార్టిసిపేషన్ ఆశిద్దాం. తప్పకుండా. సో మీలో సిరివెన్నెల గారి అభిమానులు ఖచ్చితంగా ఆయన గురించి మీరు మాట్లాడాలనుకున్నా, ఆయన గురించి కానీ ఆయన పాటల గురించి కానీ ప్రత్యేకించి ఏదైనా చెప్పాలనుకున్నా తప్పకుండా స్టూడియోకి ఫోన్ చేయండి. ఒక రకంగా కార్యక్రమాన్ని మీరు నడిపించవచ్చు ఇవాళ. తప్పకుండా. మొదట్లో ఏం చేద్దామంటే, ఒకటి ఆయన రాసిన పాటల్లో, సినిమా పాటలు అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళడం ఒక ఎత్తు అయితే, చాలా పెద్ద హిట్ అయిన, ఇది మొదల్లో వినిపించేస్తాను, ఇది చాలా పెద్ద హిట్ అయిన ఒక టీవీ సీరియల్, దానికి ఆయన టైటిల్ సాంగ్ పాట రాశారు, శీర్షిక పాట. అది ఎంత బాగుంటుందంటే, జీవితంలో ఎలా ఉండాలనేది చెప్పేస్తాడు ఆయన.
కాబట్టి దాంతో మొదలు పెడతాం, సరదాగా ఉంటుంది. ఇది ఏ సీరియల్ కి శీర్షిక గీతం మీకు తెలిస్తే టైటిల్ సాంగ్ ఆఫ్ విచ్ తెలుగు టీవీ సీరియల్? దానిలో వచ్చేస్తుందేమో కదా, చెప్పేస్తారా? దానిలో వచ్చేస్తుందేమో కదా. రాదు, ఓకే, టైటిల్ రాదు. ఓకే, కానీ ఇది చూసిన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పాట ఎవరు రాశారు అనేది కూడా తెలుస్తుంది. ఇది గుర్తుండిపోయే పాట, సరదాగా ఉంటుంది. ఒక 2 నిమిషాలే మీరు స్టూడియోకి ఫోన్ చేయండి. ఇది వింటూ 9732355555. అయ్యోలు అమ్మోలు ఇంతే నా బ్రతుకు, ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు. మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్, ఇట్టే మార్చేద్దాము ఏడుపు గుట్టు ప్రోగ్రాంలు. వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు, అయోడిన్తో అయిపోయే గాయాలే మనకు గంటాలు. ఏదో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవో ట్రబులు. హలో హౌ డు యూ డూ అని అంటోంది అంతే నీ లెవెలు. ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా, తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా? కాలైనా రాదయ్యా నీ దశలే ఇరుకు అద్దిల్లు, కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫాన్ అసలు. ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. నైట్ అంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్. భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోర్లీ మార్. అమృతం, చాలా సంతోషం. ఓకే రాజేశ్వరి గారు, ఇది 2 నిమిషాల పాట అయినా అసలు విపరీతంగా అదే కదా ఓపెనింగే అంత ఫోర్స్ఫుల్ గా. అందులో చూసారా ఆయన, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు అని రాశారు. నాకు నవ్వొచ్చింది వినగానే. శ్రోత ఫోన్ చేస్తున్నారు, చూద్దాం. అనిర్దిక సెంటర్. నమస్కారం అండి, రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. హలో అండి, మీ ఇద్దరికి శుభోదయం అండి. నేను సుధాత్రి గారు, శుభోదయం. శుభోదయం. ఎలా ఉన్నారు మీరు? కాఫీ తాగారా? కాఫీ తాగారా? మీకు ఇస్తారేమో నేను ఎదురు చూస్తున్నా. నా కాఫీ తాగి తాగి బోర్ అవుతుంది. రండి మరి మా స్టూడియోకి రండి తప్పకుండా. ఇందాకే అనుకుంటున్నాం అండి సుగాత్రి గారు, ఆఫ్టర్ అ లాంగ్ టైం రాజేశ్వరి గారి కాఫీ తోటి షో నడుస్తుంది ఇక్కడ. అంతేనా? రాజేశ్వరి గారి టైటిల్ లోనే ఉంది కదా మరి, అంత మంచి అందమైన హీరోయిన్ సినిమా, అందుకని. విలాస్ కాఫీ క్లబ్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సుగాత్రి గారు. మీరు ఇంతకీ సంగతి అదే కదా, సంగతులు మర్చిపోయి మనము ముచ్చట్లు పడ్డాము. ఇది వచ్చి అమృతం సీరియల్ కదా, మా ఆయన ఎప్పుడు పెట్టుకొని జోక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది నాకు గుర్తుంది ఇది. ఓకే అండి, ఇది ధన్యవాదాలండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఈ పాటకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది రాజేశ్వరి గారు. కళ్యాణి మలిక్. ఎస్, కళ్యాణి మలిక్ గారి మ్యూజిక్ ఆయన గొంతులో విన్నాం, ఆయన స్వరంలో విన్నాం మనం ఆ పాట, వినిపించాం కూడా. మనం ఇంతకు ముందు అనుకున్నాం కూడా, ఆయన మనకు రేడియో సురభికి ఏమిటి అనుబంధం అని కూడా చెప్పాం. మరొకసారి మీ అందరికి తెలియకపోతే ఎవరికైనా కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా సరే, మీరు రేడియో సురభి సిగ్నేచర్ ట్యూన్ వింటారు కదా, అది కళ్యాణి మలిక్ గారు చేశారు. సో ఇందులో మనం ఎప్పుడు కూడా రిమోట్ కంట్రోల్, నేను కూడా వాడుతూ ఉంటాను. ఎవరి చేతిలో ఉంటుంది మన జీవితం రిమోట్ కంట్రోల్ అని. మన జీవితానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. మనము దిక్కుమాలిన ఏడుపు ఛానల్లో వేసుకోవద్దంటాడు. అంటే ఇక్కడ టీవీ కనిపించినా మన జీవితంలో కూడా మనము ఎలా ఉన్నా, మన ముఖం మీద మన ముఖం అనేది ఒక తెర అనుకుంటే, ఆ తెర మీద
మనకి నవ్వులు పండించగలమా లేకపోతే దిగులుగా ఉండగలమా, ఇలాంటివన్నీ కూడా మనకు రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. నాకు బోల్డ్ కాల్స్ వస్తున్నాయండి, టేక్ దమ్ ఆన్ ఎయిర్. యా నమస్కారం రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. గుడ్ మార్నింగ్. శుభోదయం, చెప్పండి. ఏమండి మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. వింటున్నారా? నేను అమృతం పాట వేసేసరికి మా వాడితో ఇంటర్వ్యూ ఏమో ఈ రోజు అని ఎక్సైట్ అయ్యాను. మీ వాడంటే రాజేంద్ర గారా? అవునమ్మా, గుడ్ మార్నింగ్. బాగున్నాను. ఇంతకు మీ వాడంటే ఎవరు చెప్పండి? చిన్నప్పటి నుంచి. ఓ కళ్యాణి మాలిక్ గారా? కళ్యాణి మాలిక్. ఓ వెరీ నైస్. కాదు హర్ష. నేను ఓ హర్ష గారితోటా? ఓకే ఓకే. హర్ష గారితో చెయ్యాలండి, లాంగ్ పెండింగ్. ఐ నో, చెప్తున్నాను. మీరు ఇంతకు ముందు కూడా అడిగారు నన్ను, తప్పకుండా చెయ్యాలి ఆయనతో. ఇట్స్ లాంగ్ పెండింగ్. చేసేద్దాం, చేస్తే పోలే. అది చెయ్యండి. నేను అదే అనుకున్నా, వీటితో ఇంటర్వ్యూ ఏమో అనేసి స్టార్ట్ చేయగలను. తప్పకుండా సార్, విల్ మేక్ ఇట్ హ్యాపెన్. త్వరలో. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. రైట్. సో హర్ష ఇందులో డెఫినెట్లీ మేడ్ ఆయన పేరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన. అంటే అమృతం గురించి మాట్లాడితే హర్ష గురించి మాట్లాడాలి. సరే, మనం టాపిక్ వేరే చోటికి వెళ్తుంది. ఇందాకేం చెప్పానంటే సిరివెన్నెల గారు రాసిన పాటతో ఒక ముందు ఒక ఓంకారనాదంతో మొదలు పెట్టాము. ఓంకారనాదం లాంటి పాటతో మొదలు పెట్టాము. తర్వాత మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు అంటే పెద్ద విషయం ఏం కాదు. ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తోడై ఉంటుంది. కాబట్టి జస్ట్ దాన్ని టేక్ ఇట్ విత్ దట్ స్పిరిట్. ఆయన చెప్పేస్తారు కూడా ఇలాంటి కష్టాలు, కరెంటు, రెంటు ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు, ఇంతే మనం పెద్ద కష్టాలు. యా మెనీ టైమ్స్, చాలా సందర్భాల్లో. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో అవి కొంచెం మోతాదు ఎక్కువ అయిపోయినాయి. బట్ స్టిల్ వీ విల్ గెట్ త్రూ దిస్. ఇంత దూరం వచ్చాం, వీ విల్ గెట్ త్రూ దిస్ ఆల్సో. సో లెట్స్ స్టే ఆన్ దట్ పాజిటివ్ నోట్. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు ఫనీషా 104.9 FM. ఫనీషా 104.9లోనే కాదు, ఫనీషా.net ద్వారా వినొచ్చు. లేదంటే బిగ్ ఫ్యాన్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినొచ్చు. అలాగే యూట్యూబ్, రేడియో సురభి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఆర్కైవ్స్లో పెడుతున్నాము. సో ఖచ్చితంగా మీరు ఆ పాత కార్యక్రమాలన్నీ కూడా మీరు మళ్ళీ మా ఛానల్లో వినొచ్చు. రేడియో సురభికి వెళ్ళండి తప్పకుండా. తర్వాత పాట ఇట్లాగే కొంచెం అప్లిఫ్టింగ్గా ఉంటుంది, కొంచెం ఏమంటారు మెలోడీస్గా ఉంటుంది రాగమేమో, కానీ భావం అంతా కూడా కొంచెం మనల్ని ప్రోత్సహించేలాగే ఉంటుంది. ఈ పాట కూడా కొంచెం ఎక్కువగా వినని సిరివెన్నెల గారి పాట. చాలా మంది విన్నవాళ్ళు ఇలాగే అమృతం చాలా మంది వినేశారు కదా, అంతమంది కాల్స్ వచ్చాయి మనకు. సో ఐ వాంటెడ్ టు ప్లే దట్. చాలా అసలు రేడియోలో ఎప్పుడు వినిపించలేదు కదా అని తీసుకొచ్చా. సో తర్వాత ఈ పాట మీకు తెలిస్తే ఏ సినిమాలో ఫోన్ చేయండి, 9722355555. సరేలే ఊరుకు పరేషానెందుకు, సరేలే ఊరుకు పరేషానెందుకు, చలిసే ఊరిలో జనాలే ఉండరా, ఎడారి దారిలో ఓయాసిస్ ఉండదా, అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా, ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా, మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు, ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు, ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు, ఖరీదేం లేదు గాని ఊరికే రే ఊపురాదే ఓ మైనా, క్లాప్స్ గట్టి ఈలలేస్తే చూపుతానే నానబూనా. పిల్లదెప్పుడు ఒకే మాట కదా, కోడి పెట్టదెప్పుడు ఒకే కూత కదా, కోకిలమ్మ ఆకలైన ట్యూను మాత్రం
మారో నవ్వునెప్పుడు మారనీయక ఏమైనా కష్టం వస్తే కేరు చెయ్యక నవ్వుతో తరివేయవమ్మ మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు ఇదో నా చేతిలో అలాదిన్ లాంతరు ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికేనే ఊపురాదే ఓ మైనా క్లాప్స్ కొట్టి లేస్తే చూపుతాడే నా నమూనా గుడి పిల్ల ఆడదాం సిక్సర్ కొడదాం క్రికెట్ కాదు గాని ఫన్నీగానే ఉంది గడిలోన దిగుదాం ఈతలు కడదాం బఫల్లోస్ కది బాత్రూమ్ కాదా మరి రాణిగారి పోజులో నువ్వు కూర్చోమ్మ టీవీగా ఏదగారి వీపు మీద శైలుకేదాం స్టైలుగా జురాసిక్ పార్క్ కన్నా బెస్ట్ ప్లేసి పల్లెటూరే పుల్లెమ్మ పోలెడన్ని వింతలున్నాయి పోరు లేక చూడవమ్మ మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికేనే అలాదిన్ లాంతర్ దొరికితే బాగుంటుంది భాస్కర్ గారు. సో ఇది కూడా మనం ఇలా ఊరికే అలా లైన్అప్ చేసుకొచ్చేసాను, బట్ ఇందాక పాటికి దీనికి కూడా చాలా లింక్ ఉంది. చాలా లింక్ ఉంది, సిమిలర్ థాట్ నే. చలేసే ఊరిలో జనాలు ఉంటారు, ఎడారిదారిలో ఎడారిదారిలో ఓయాసిస్ ఉండదా, అందుకని మూడు కాస్త మార్చుకోవాలి, మూతి ముడుచుకొని కూర్చోవాలి అంటాడు. సో మనకు శ్రోత ఫోన్ చేశారు. ప్రసాద్ వర్మ గారు నమస్కారం అండి, శుభోదయం. మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. అవును, మీరు ఇంతకు ముందు కూడా సిరివెన్నెల మీద ప్రోగ్రామ్స్ చేశారు, కానీ బట్ ఆయన మహాసముద్రం, ఆయన మీద ఎన్ని ప్రోగ్రామ్స్ ఎంత తోడినా అందుకనే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అఫ్ కోర్స్ సిరివెన్నెల గారు చాలా వర్సటైల్, ఆయన అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ రాస్తారు. నాకు సిరివెన్నెల గారు నచ్చేది ఏంటంటే అండి, కవి కన్నా ఆయన చాలా పెద్ద ఫిలాసఫర్, ఇంకా మహాజ్ఞానం. అవి పాటల ద్వారా వస్తూ ఉంటాయండి. అండ్ మనకి అనుగుణంగా సింపుల్ లాంగ్వేజ్ లో అది కూడా రాస్తారు ఆయన. అందుకని ఆయన ఒక స్పెషల్ ప్లేస్ లో ఉంటారు నాకు ఎప్పుడు కూడా. ఎందుకంటే జస్ట్ పాటలు అంటే కనుక అలరించడానికే కాకుండా మోటివేట్ చేయడానికి అది కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఫిలాసాఫికల్ గా కూడా రాస్తారు ఆయన. నేను ఫర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అంటే కనుక మీకు చక్రంలో జగమంత కుటుంబం నాది అని ఉంది. ఇంకా ఈవెన్ బద్రి లాంటి సినిమాలో కూడా వరం అంటే మనసే పొంది అని ఒక అంత పెద్దగా హిట్ అవ్వలేదు. తర్వాత సరే, ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ మనీలో మనీ గురించి చక్రవర్తికి రుచికి అనే డబ్బుల గురించి చాలా రాస్తారు. ఒక్కడు ఒక మంచి మోటివేషన్ సాంగ్ ఉంటుంది, సాహసం సాగా. నాకు కూడా చాలా ఇష్టం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ ఆయన భావుకత గురించి ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఏం అప్రిషియేట్ చేస్తారంటే ఆయన వాళ్ళ భావాలు ఆయన మగవాయన కూడా ఆయన చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటారు. విచ్ ఇస్ వెరీ స్పెషల్. అందుకే కూడా ఆయన పాటల్లో అసలు అశ్లీలత అసలు ఎతికినా కనిపించదు. అండ్ చాలా నాజుగ్గా పదాలు ఉంటాయి, అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే మనం కొంచెం ట్రబుల్ టైమ్స్ లో ఉన్నాం కాబట్టి ఒక మోటివేషనల్ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. వేదం సినిమాలో పద 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 అనే ఒక పాట తర్వాత హ్యాపీ. అది మా లిస్ట్ లో కూడా ఉంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ప్రసాద్ వర్మ గారు. థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండ్ ద రిక్వెస్ట్. ఓకే, మనము కొన్ని కమర్షియల్స్ అయిన తర్వాత, కమర్షియల్ బ్రేక్ తర్వాత కార్యక్రమం కొనసాగిద్దాం.
బావర్చీ బిర్యానీస్, రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchipleno.com. బావర్చీ బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net బిగ్ ఫ్యాన్ టీవీ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ. మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చీ, రియల్ ట్రస్ట్ మార్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్ కొనారా, లాస్ అండ్ ట్రావెల్స్, అకలాండ్ అసోసియేట్స్, తన్మయి జ్యువెలర్స్. రియల్ ట్రస్ట్ మార్గేజ్, లుకింగ్ ఫర్ అ మార్గేజ్ లోన్ ఫర్ home purchase or refinance? Sirish Pundla. With Realtor Trust Mortgage, we can do a free analysis of your current mortgage and recommend money-saving options for you. Call Sirish Pundla at 972-312-8959 or email loan@realtrust.com. Visit www.realtrust.net. Mention this ad and receive $500 credit towards an appraisal fee. Akula & Associates, Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, lawyers are experienced in handling all kinds of employment-based visas, from E1 to EB5, J visa, L visa, O visa, R visa, family-based visas like K1, K3 visas, citizenship and naturalization services, etc. If you have a complex immigration matter, do not worry. You have a trustworthy, most efficient attorney firm to handle your situation and drive you to the desired outcomes. Just call Akula & Associates at 844-299-5003. సౌత్ ఫోర్క్ డెంటల్, మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు ఇర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్ కూడా అన్ని లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉంటారు. సంప్రదించండి డాక్టర్ బిందు కొల్లి at southforkdental.com. నన్బాన్ ఫౌండేషన్, మీరు నన్బాన్ గురించి రేడియో సురభి కార్యక్రమంలో గత కొన్ని వారాల నుంచి కూడా వింటున్నారు. నన్బాన్ అంటే తమిళంలో నిజమైన నేస్తం అని అర్థం. ఈ ఫౌండేషన్ స్థాపించింది మనలాంటి మంచి స్నేహితుల కోసమే. నన్బాన్ ఫౌండేషన్ వారు సమాజానికి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. అమెరికాలో మరియు భారతదేశంలో కలిపి దాదాపు 35 సేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు. అమెరికాలో నివసించే కుటుంబాలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఉపయోగపడే చిట్కాలు, 1 మిలియన్ ఉచిత భోజన పంపిణీ, కోవిడ్-19 కారణంగా అపార్ట్మెంట్ అద్దె కట్టలేని వారికి సహాయం, మరియు భారతదేశంలో రైతుల కోసం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఆర్థిక వనరుల్ని అందించే కార్యక్రమాలతో పాటు ఇంకా ఎన్నెన్నో. నన్బాన్ గురించి మరిన్ని వివరాల కోసం, అలాగే మీరు అందులో భాగస్వాములు అవ్వాలంటే రేడియో సురభి కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మీరు మాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే radiosurabi.dallas@gmail.com కి ఈమెయిల్ చేయండి.
Brilliant Prep. Brilliant Education Group or Brilliant Prep is offering a comprehensive SAT, ACT courses for rising 10th graders or sophomores. They have an 18-month or 1.5-year immersion program that helps students for preparing to SAT, PSAT, ACT and eventually guiding them through their college admission processes. They have classes their classes are conducted virtually online. They have offices in Frisco, Carrollton and South Plainfield, New Jersey. Contact 469-844-7737 or visit brilliantprep.com. Spice Rack Biryani Pot Bombay Chopsticks, all 3 kitchens under one roof. They're known for best biryanis in town, delicious food, rated best in customer service and especially curbside pickup. When you order online at spicerackplano.com, do not forget to mention Radio Surabhi RS5 code so you can avail your special discounted prices. They also have a grocery store and a meat store under the same roof. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి బాలాజీ మందిర్ ఫ్రిస్కోలో ఉంది. అక్కడ మీరు నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ .orgకి వెళ్ళారంటే మీకు వివరాలు తెలుస్తాయి. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 10 నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. వాళ్ళ ఫోన్ నెంబర్ 469-410-5410. ఓకే భాస్కర్ గారు, ఆల్రెడీ కొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ లైనప్ అయి ఉన్నట్టున్నాయి. అవును, అవి వేసే ముందు అవి కూడా ఒకటే జానర్ అవుతున్నాయి కాబట్టి అవును కొంచెం ట్విస్ట్ చేద్దాం. ఆయన ప్రేమ గీతాలు భలే రాస్తారు. అవును, ఇందాక ప్రసాదమ్మ గారు అన్నట్టుగా ఏదైతే పాత్ర ఉంటుందో ఆ పాత్రలో ఏ భావుకత కావాలో దాన్ని పట్టుకొని రాసేయగలరు ఆయన. ఇందాక ఆయన ఇంకో మాట కూడా అన్నారు, చాలా అలతి పదాలతో సింపుల్ వర్డ్స్ తో రాస్తారని. ఈ పాట అలాంటిదే. ఇది వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి 972-235-5555. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరుంది, నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది, నీదే కాదా చెప్పు ఆ సంబరం. కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా. ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా. ఓ దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి.
నుంచి కిందికి దూకేతుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని. గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురం పిండి చలి నీకై చూస్తూ ఉంటానని. మనసు మునుపు ఎప్పుడు ఇంత ఒలికి ఒలికి పడలేదు కదా, మనకు తెలియనిదే వింత ఎవరి చలవ ఈ గిల్లికింత. నాలాగే నీకు కూడా అనిపిస్తూ ఉన్నదా, ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఈ పాట మనకు చాలా మంది ఫోన్ చేశారు. ఇది నువ్వే కావాలి సినిమా నుంచి. ఆ 90s వచ్చిన పాటలన్నింటిలో ఆ ప్రేమ గీతాల సినిమాల్లో బాగా నడిచాయి ఆ రోజుల్లో. దానికి మన అదృష్టం ఏంటంటే సిరివెన్నెల గారు కలం చాలా బలంగా ఉండడం ఆ రోజుల్లో. ఉధృతంగా రాశారు పాటలు, మామూలు కూడా కాదు. ఎన్ని ప్రేమ భావాలు, ఎన్ని రకాలైన ప్రకటనలో, ఎన్ని వర్ణనలో, అసలు అలవి కాని అద్భుతాన్ని అందించారు. 90s, మిడ్ 90s, లేట్ 90s వరకు ఆయన. అవును. ఇంతకు ముందు విన్న పాట కూడా అది ఆ టైంలో మీరు అన్నట్టు ఆ పీరియడ్ లో ఈ పాటలు ఒక వేవ్ క్రియేట్ చేసావు, అంటే మ్యూజికల్ గా కూడా. అండ్ కొత్త వాయిస్లు కూడా అప్పట్లో శ్రీనివాస్ వాయిస్లు ఇవి. జీన్స్ శ్రీనివాస్ అనుకుంటా. జీన్స్ శ్రీనివాస్. యా. సో తర్వాత మనము ఇంకా రిక్వెస్ట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. నేను ఒక పాట అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఇది కొత్త పాటల్లో వచ్చిన పాట, ఇది నేను మీకు చూపిస్తాను, మీరు అది వేయండి. సో కొత్త సినిమాల్లో పాట, కొత్త అంటే ఈ ఒక రీసెంట్ పాస్ట్ ఆ పాట ఇది. ఆ డెలికసీ పోదు అనేది ఎంతకాలమైనా, ఎప్పుడు అలాంటి పాటలు రాసే ఉధృతం ఉన్నా సరే వాళ్ళ కళల్లో ఎప్పటికైనా పోదు ఆ డెలికసీ అనేది. ఇందాక ఒక మాట చెప్తాను, సారీ టు ఇంటరప్ట్. మన ప్రసాద్ వర్మ గారు మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, ఆయన రాసిన సాహిత్యంలో సిరివెన్నెల గారి పాటల్లో ఎక్కడా కూడా ఒక వల్గారిటీ ఉండదని. ఇన్ఫ్యాక్ట్ అశ్లీలతకి చాలా అవకాశం ఉన్న చోట్ల కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దాన్ని అద్భుతమైన పాటగా మార్చి రాయగలిగిన ఐ థింక్ చాలా తక్కువ మంది కవులు అలా రాయగలగడం. అంటే అక్కడ ఆ సందర్భం ఏంటి, ఆ సన్నివేశం ఏంటి, ఇక్కడ పాట ఒక టిపికల్గా సినిమాల్లో వచ్చే ఐటమ్ సాంగ్స్ లాంటివి ఉన్నప్పుడు అక్కడ కూడా ఆ పాట రాసినా సరే అది మళ్ళీ ఆ సాహిత్యపరంగా ఆ పాట విన్నా దానిలో ఎక్కడ ఇంటిలి 10 వినేలా ఉంటాయి. పిక్చరైజేషన్ పాట పక్కన పెడితే పాట వినడానికి మాత్రం లిరికల్గా చాలా మంచి సాహిత్యంతో కూడుకుని ఉన్న పాటలే ఉంటాయి. డెఫినెట్గా సిరివెన్నెల గారి అభిమానులు అందరూ ఏకీభవించే విషయం ఇది. చాలాసార్లు మనం కార్యక్రమంలో కూడా ఈ మాట మాట్లాడుతాం. ప్రతి 4-5 నిమిషాల పాటలో కూడా ఒక్కొక్కటి ఒక చిన్న కావ్యంలా అనిపిస్తూ ఉంటాయి ఆయన పాటలు. సో అటువంటి పాట ఇది. ఈ పాట వింటూ, ఇది కొత్తగా వచ్చిన సినిమా. ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి 9732355555. ఊహలో రేగే గాలంతా
ఇది తారలు దిగి వచ్చే వేళంట. ఊహలు రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరినడగాలట. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. ఊహలు రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. పరవశమా మరీలా పరిచయమంత లేదుగా. పొరబడిపోకు అంతలా నన్ను అడిగావ ముందుగా. నేనేదో భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వేదో చెబుతోందని. అది నిజమే అయినా నాతో అనకు నమ్మలేనంతగా. ఊహలో రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. తగదు సుమా అంటూ ఉంటే తలపుదు మారం మాగది. తొలి దశలో అంతా ఇంతే కలవరపాటు తేలదే. బిడియం గడియే తెరిచేదెప్పుడు నా మదిలో మాట తెలిపేందుకు. ఇదిగో ఇదదే అనుకో మనకు ఆశలే రేపగా. ఊహలో రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట. సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరినడగాలట. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం. ఇవి అలలు అనమాట, ఈ పాటలు కాదు ఇవన్నీ. ఒక నిజంగా అలలాగే ఉంటుంది. అక్షరాల Correct అలలు మాట అంటారు. వాడారు మీరు. ఇట్లా ఎక్కడో తేల్చేస్తారు ఆయన, తీసుకెళ్ళి ఆ లోకంలో పడేసి ఇంక మీరు రండి వెనక్కి చూద్దాం అన్నట్టు ఛాలెంజింగ్ పాటలు అనమాట ఇవి. అవును, ఈ పాట పిక్చరైజేషన్ సినిమా ఎంత వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. చాలా అండర్ సర్వ్డ్, రియలిస్టిక్, నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళ పాత్రలు, వాళ్ళ క్యారెక్టరైజేషను, వాళ్ళ నటన అంతా కూడా. అలాగే సీన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారంటే ఆయన. ఈ ఎస్పెషల్లీ ఈ పాటకి నాకు ప్రతి పదం భలే ఇష్టం. అందులో ఇందాక అంటున్నాను కదా మీతో నేను, తగదు సుమ అంటూ ఉంటే తలపు దుమారం ఆగదే. తలపు దుమారంట, ఎంత బాగా రాశారు చూడండి. తలుపు దుమారం. మామూలుగా ఉంటే తలుపు ఒకలా ఉంటుంది, కానీ దుమారం చాలా బాగుంది. అంటే అది ఆ తలపు దుమారం ఆగట్లేదు అన్న ఒక మాటలో ఆ అమ్మాయి మెంటల్ స్టేట్ ఏంటి అన్నది
చెప్పేస్తాడు. ఇది పారాగ్రాఫ్ రాయొచ్చు దానిపైన, అంత బాగా చెప్పారు. ఇద్దరి మధ్యలో కాన్వర్జేషనల్ గా ఉన్నా సరే ఇద్దరివి ఎలాంటి స్థాయిలో మనోభావాలు ఉన్నాయో ఆ పాత్రలకి నిజంగా అవి చూపించేస్తారు. కరెక్ట్. ఆమె ఆగదే అని అంటుంటే పక్కనే తొలి దశలో అంతా ఇంతే కలవరపాటు తేలదే అంటాడు అనమాట. బ్యూటిఫుల్. ఓకే భాస్కర్ గారు, మనకి వరుసగా రిక్వెస్ట్లు ఉన్నాయి కాబట్టి ముందు మీరు రిక్వెస్ట్ చేసేస్తాను, తర్వాత అందరు రిక్వెస్ట్లు చేస్తాం. థ్యాంక్ యూ. ఈ పాట వింటూ, ఇది కూడా చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఏ సినిమాలు తెలిస్తే ఫోన్ చేయండి స్టూడియోకి 9722355555. తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమ ప్రేమ ప్రేమ ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం. తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం. తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమ ప్రేమ 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 ప్రేమ. మన తెలుగు సినీ సాహిత్య సంగీత రంగంలో కొన్ని అద్భుతమైన మేళవింపులు ఇవి. అందులో సిరివెన్నెల గారు, ఆవిడ మహానుభావులు చిత్ర గారు అండ్ ఆర్పి గారు
ఇందాక మనం ఆఫేర్ అనుకుంటున్నట్టుగా ఆర్పి పట్నాయక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన సినిమాల్లో చాలా పాటలు ఈయన రాశారు. సిరివెన్నెల గారి వెన్నెలలు ఎన్నో పాటల్లో ఉన్నాయి. అందుకనే అలాంటి ఆయన సినిమాల్లోనే ఎక్కువ మనం గమనిస్తే సిరివెన్నెల గారి సాహిత్యంలో ఆయన రాసిన ఆర్పి పట్నాయక్కి రాసిన పాటల్లో కూడా ఎక్కువ మట్టుకు ఈ సింపుల్ అలతి పదాలతో ఉన్న పాటలు ఎక్కువగా కనబడతాయి. అండ్ మనం అనుకుంటున్నట్టుగా చిత్రం తప్ప ఎవరు జస్టిఫై చేయలేని కొన్ని పాటలు ఉంటాయి. ఇది డెఫినెట్గా అలాంటి పాటే. అసలు ఎంత హై పిచ్, ఎంత పైన శృతి వచ్చినా, ఎంత ఆవిడ స్వరంలో ఏమాత్రం ఆ స్వీట్నెస్ కొంచెం కూడా చెక్కు చెదరదు. అసలు అది ఎలా సాధ్యమో అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. సో భాస్కర్ గారు, మనం ఇంతకు ముందు వినిపించిన పాట సినిమా పేరు చెప్పలేదు కదా. మనం పాట గురించి మాట్లాడేసాము, సినిమా గురించి చెప్పలేదు. సమ్మోహనం సినిమా నుంచి ఇంతకు ముందు విన్న పాట, ఇప్పుడు విన్న పాట మనసంతా నువ్వే. ఇది ఆల్సో ఒక మైల్ స్టోన్ మూవీ తెలుగు సినిమాల్లో. విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అద్భుతంగా ఉంటుంది. స్టోరీ లైన్ ఫర్ ఎవర్ నిలిచిపోయేది. ఒక జానర్ అది. నాకు తెలిసి మనసంతా నువ్వే సినిమా పాటలు అన్ని కూడా సిరివెన్నెల గారే రాశారు. ప్రతి ఒక్క పాట ఒక ఆణిముత్యం. చిన్న తూనిగా పిల్లలు పాడుకునేది ఎంత బాగా రాస్తారు అసలు. సో మనము బోల్డ్ పాటలు ఉన్నాయి మనకు. అన్ని పాటలు గబగబ వినిపిద్దాం. ఈ మొదటి గంట అయ్యేలోపు ఇది ప్రసాద్ వర్మ గారు కోరిన పాట. ఈ పాట అయిన తర్వాత 2వ గంటలో కలుద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి. 9722355555. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? లెట్స్ రాక్. 1 2 3. పద 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 నిన్ను నువ్వు తరుముతు పద. పద 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 నిన్ను నువ్వు తరుముతు పద. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే, ఇక్కడనే ఉంటే ఉన్నాలేనట్టే. సాధించాలంటూ ఎదటలేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తున్నావో. నీతో నువ్వు కలహిస్తూ నిత్యం నిన్ను నువ్వే గెలిపిస్తూ సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు. నువ్వు ఆగిన చోటే కాలం ఆగుతుంది అంటూ. లోకం చదివే నీ కథకిప్పుడే శ్రీకారం చుట్టూ. నావో నెవా
నౌ ఆర్ నెవర్. పద 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 నిన్ను నువ్వు తరుముతు పద. ఇందులో నాకు బాగా ఇష్టమైన లైన్స్ ఏంటంటే, సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు, లోకం చదివే నీ కథకిప్పుడే శ్రీకారం చుట్టు. నువ్వు ఎక్కడ ఆగితే కాలం అక్కడే ఆగిపోతుంది. అసలు ఎంత ఇన్స్పిరేషనల్ పాట. ఎవరికైనా సరే ఎప్పుడన్నా మనసు శ్రీ గారి మాటలే కొంచెం డిఫరెంట్ గా చెప్పారు, అందరికీ అర్థమయ్యేలాగా చాలా పవర్ఫుల్ గా చెప్పారు. చాలా పవర్ఫుల్ గా. శ్రోతలందరికీ మరొకసారి రేడియో సురభి కార్యక్రమానికి 2వ గంటకి స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం, నాతో పాటు రాజేశ్వరి. మేమిద్దరం కలిసి సిరివెన్నెల పాటల అమృత సాగరాన్ని చిలకడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులోంచి ఇలా అమృతం రవ్వలు ఇలా పైకి లేస్తూ ఉన్నాయి. మీరు అవన్నీ పట్టుకుంటున్నారని ఆశిస్తూ ఉన్నాం. చాలామంది కొన్ని రకరకాల అమృతం గుళికలు కావాలని అడుగుతూ ఉన్నారు. అమృతం అని ఎందుకు పడుతున్నారంటే, మేము అమృతంతో మొదలు పెట్టాం కాబట్టి, విధాత తలపు నుంచి అమృతానికి వచ్చాం కాబట్టి. మనకు మొదటి గంటలో చాలామంది ఫోన్ చేశారండి. వాళ్ళ పేర్లు చెప్దాం ఒకసారి. వెంకట్ గారు, శ్రీనివాస్ గారు, విద్యా గారు పలుసార్లు, రాజేంద్ర గారు, రామ్ కోటేశ్వరరావు గారు, అనురాధ గారు, శశి గారు, సుగాత్రి గారు, రిత్విక్, తర్వాత వీళ్ళ పిల్లలు కానీ రెగ్యులర్ ఫాలో అవుతుంటారు మన కార్యక్రమాన్ని, అభిరామ్ దేవులపల్లి, వీళ్ళందరూ కూడా మంచి మంచి పాటలు కోరున్నారు. ఇంకా కొన్ని పేర్లు అసలు నేను తీసుకోవడం, మన ప్రసాదవరం ఫోన్ చేశారు, శ్రీకాంత్ భారతం గారు ఫోన్ చేశారు. ఇలా మీరందరూ యూ బీన్ పార్ట్ ఆఫ్ అవర్ ఫెంటాస్టిక్ మా రేడియో జర్నీలో ఆల్వేస్. సో రామ్ కోటేశ్వర గారు అంటున్నారు అన్నమాట, మేము ఎక్కడున్నా సరే మీ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటామంటే మీరందరూ ఎదురు చూస్తుంటారని మేము పరుగులు తీస్తూ వస్తాం అనమాట. అది తర్వాత ఏ పాట వినిపిద్దాం అంటారు? సో ఇందాక మీరు అన్నట్టు మనకి కాలర్స్ లో మరి యంగ్ బ్యాచ్ ఉన్నారు కదా, ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది కదా. తప్పకుండా. ఎవరు? రిత్విక్ నుంచి. రిత్విక్ వాళ్ళ నాన్నగారి పుట్టినరోజుట. ఆ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారికి డెడికేట్ చేస్తూ ఈ మంచి పాట. అసలు పిల్లలు ఇటువంటి పాటలు కోరడం అనేది అంటే కొత్త. సర్ప్రైజ్ అయ్యాను యాక్చువల్లీ. వెరీ గుడ్ చాయిస్, మంచి పాట అడిగావు. థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు రేడియో సురభి రెగ్యులర్ గా. దెన్ మీ నాన్నగారికి హ్యాపీ బర్త్డే రిత్విక్. విషింగ్ యువర్ ఫాదర్ మా రేడియో సురభి టీం తరపున హ్యాపీ బర్త్డే. ఈ పాట మిగిలిన వాళ్ళు ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి. 9722355555. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పడుతున్నది, ఒక మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది, నననన్నాన కథ ఏమిటి, తెలుసా మరి ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరి, అయినా వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది, చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. అనుకున్నామా జత పరుగుల్లో ఏం జరిగినా, శృతి నుంచి సరాగం ఏమన్నది, మనమికమో మాట పడకూడదంటున్నది, చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దు మహమ
మంచిది తెరచాటు కడుతున్నది కలతేనా కిలకిల మనదా మన నవ్వులలో తాను చేరి నడిరే అయినా విలవిల మనదా నిలువున నిమిరి డావిరి మతిపోయేంత మైకం ఏమన్నది మనమికమో మాట పడకూడదంటున్నది పొగమంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది. ఈ పాట మనం అనుకోకుండా ఇంకొక హరిచరణ్ మెలడీ స్లో పేస్లో వెళ్ళే పాటలు, యా రొమాంటిక్ నంబర్స్ అయితే ఖచ్చితంగా హరిచరణ్ వాయిస్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఇస్తుంది ఆ పాటకి. ఇది ఇది ఏమంటారు, మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్లో అది ఏమంటారు, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ ఎ వే. మళ్ళీ కొత్త మిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, కొత్త మిక్స్ ఆఫ్ ట్యూన్స్. జెంటిల్మెన్ కదా సినిమా, నానీస్ జెంటిల్మెన్ అనాలి. సో మన తర్వాత మనకు ఇంకొక పాట, ఇది కూడా కొన్ని ఏమంటారంటే సిరివెన్నెల గారి సిగ్నేచర్ పాటలు ఉంటాయి, అటువంటి పాట ఇది. సో ఈ పాట తెలిస్తే మీకు ఏ సినిమాలో, అందరికి తెలిసి ఉండాలి, ఏ సినిమాలో తెలిసి ఫోన్ చేయండి 9732355555. చాలా పాపులర్ పాట ఇది. సో ఇవాళ మన కార్యక్రమంలో కొన్ని చాలా పాపులర్ పాటలు, కొన్ని ఎక్కువగా అంటే వింటున్నాము, షోలో వింటున్న పాటలే ఇవి. కానీ సిరివెన్నెల గారి పేరుతో ఆ కాంబినేషన్లో వచ్చిన పాటలు కాదు, అంటే ఎక్కువగా దానితో మాట్లాడుకుంటూ ట్యాగ్ చేసి విన్న పాటలు కాదు అవి. బట్ ఇవాళ అలా చేసాము, కొన్ని ట్యాగ్ చేసిన కూడా విన్నాం. అయితే విన్నాం. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాంతా. ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి బిందు సొంతం కాదా. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాం దా. ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి బిందు సంతం కాదా. చిందే సరదా పొంగే వరదా స్వర్గం మన సమీపమయ్యేంత. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాందా. ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి బిందు సంతం కాదా. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాందా. గువ్వ నీడలు గూడు కట్టుకో, కుర్రవేడిలో కూత పెట్టుకో. దిక్కులన్నీ తెగించే వేగంతో రెక్కది పునిషాలెందో. గుప్పెడంత కులాసా గుండెల్లో గుప్పుమన్న కుషీలెందో. తోటమాలి చూడకుంటే ఈతరాలు పాట వెంట ఒక్క నవ్వు చేరుకుంటే చుక్కలింట పండగంట. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాం దా. ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి బిందు సొంతం కాదా. అందనంత ఎత్త తారా తీరం
తీరం సంగతేంటో చూద్దాం దా. కొంటె కోనలో కోట కట్టుకో, కొత్త కోకలో కోరికందుకో. కోల కళ్ళ గులాబీ గుమ్మంలో కాసుకున్న కబుర్లెన్నో, కప్పుకున్న కిలాడి కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో. లాగుతున్న గాలి వెంట సాగుతున్న పూల మంట, తాగుతుంటే దాగదంట ఆకాశాన పాల పుంత. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాంతా. ఆ అందమంత కొత్త తాళం తీస్తే సందె విందు సంతం కాదా. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాంతా. ఇన్ఎవిటబుల్ గా ఈ పాట వినగానే అందరికీ గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్లీ సాహిత్యం గుర్తురాదు, మ్యూజిక్ జగదేక గుర్తురాదు, సుందరి. అన్ని పక్కన పెట్టేస్తారు. అవును, అతిలోక సుందరి శ్రీదేవి గారు. విత్ నో అఫెన్స్ టు వెంకటేష్ ఫ్యాన్స్ మేము అనుకుంటున్నాం అనమాట స్టూడియోలో పక్కన నేను బాగానే ఉన్నాను అన్నట్టుగా. అంటే పక్కన వెంకటేష్ ఉన్నా నాగార్జున ఉన్నా నేను తర్వాత నేను అనకూడదు వీరాభిమానిగా, కాబట్టి ఎవరున్నా కళ్ళు అప్రయత్నంగా దాని ఏమంటారంటే అసంకల్పిత ప్రతీకార చర్య అలా ఆవిడ కనపడితే ఆవిడ వైపుకి అలా వెళ్ళిపోవటం చాలా సహజం. అది కొన్ని పాటలు వింటే అందులో యాక్ట్రెస్ గుర్తు రావడం అంటే ఆమె ఎంత ముద్ర వేశారనేది క్వశ్చన్. నాకు ఫోన్స్ వచ్చాయి, అనిత గారు, వాసవి గారు, శశి గారు, సునీల్ అవధానం గారు, ఇలా పాపులర్ సాంగ్ వేయగానే అందరికీ కనెక్ట్ అయ్యారు దాంతో బాగా. అన్నీ వింటున్నారు, చాలామంది మంచి పాటలు అంటున్నారు, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్స్ అండి. సో భాస్కర్ గారు తర్వాత ఇంకొక మంచి రిక్వెస్ట్ ఉంది, ఇది కూడా మన టీమ్ అఫ్ కోర్స్ వేణు నుంచి వచ్చిన స్పెషల్ రిక్వెస్ట్. వేణు, మీరు ప్రోగ్రామ్ వింటూ ఉంటే ఈ పాట మీకోసం, మీరు అడిగిన పాట, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ టూ. కార్యక్రమంలో ఇవాళ కార్యక్రమం ప్రారంభిస్తూనే బిగినింగ్లోనే మనకి ప్రసాద్ దమ్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఆయన. అన్ని జాన్రే ఆఫ్ సాంగ్స్ టచ్ చేశారు, ఆల్ జాన్రస్ ఆఫ్ ఎమోషన్స్ సిరివెన్నెల గారని. సో అలా ఒక భారమైన మనసు నుంచి వచ్చే ఒక చాలా అందమైన పాట, మనసుని కదిలించకుండా ఉండలేదు, అంత అద్భుతమైన పాట. పాట మ్యూజిక్ ఎంత బాగుంటుందో, సాహిత్యం ఎంత బాగుంటుందో, పాడడం కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా పాట వింటూ ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి 9732355555. మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట, పెదవు పలేనంత తీయంగా. నా పేరు నీ ప్రేమని, నా దారి నీ వలపని, నా చూపు నీ నవ్వని, నా ఊపిరే నువ్వని చెప్పాలని ఒకే ఒక మాట, మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట, పెదవో పలేనంత తీయంగా.
చేస్తావు నమ్మనని నవ్వుకొని చాలే పొమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని నీ కంటి మై మరుపులో నన్ను పోల్చుకుంటానని తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవో పలేనంత తీయంగా నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిన్ను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని నిన్ను కలుసుకున్న క్షణం నన్ను వదిలిపోదని ప్రతి ఘడియవో జన్మగా నే గడుపుతున్నానని ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసాని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవో పలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమ ఐమ్ షూర్ చక్రి సంగీతంలో వచ్చిన పాటల్లో టాప్ లిస్ట్లో ఈ పాటను పెట్టచ్చు. చక్రి పాడిన పాటల్లో కూడా ఆయన పాడిన పాటల్లో కూడా అవును, నిజంగా ఈ పాటకి ఆయన వాయిస్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఆ సందర్భానికి ఆ పాటకి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ ప్లేస్. యా, గ్రేట్ చాయిస్ వేణు, యాజ్ ఆల్వేస్ యూ హ్యావ్ వండర్ఫుల్ టేస్ట్ ఈ పాటల్లో. సో తర్వాత ఇది నాగార్జున ఫ్యాన్స్ కోసం, అంటే వేణు మీకోసమే, వేణు మీకోసం, అండ్ రవి ఆఫ్ కోర్స్. రవి ఆఫ్ కోర్స్. ఈ పాట ఈ పాట ఏ సినిమాలలో తెలియని వారు ఉండరు. ఇది రాజశేఖర్ సూరిభొట్ల గారు కోరారు. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు ది షో. ఈ పాట కూడా చాలా చాలా పాపులర్ పాట, చాలా మందికి చాలా ఇష్టమైన పాట. నాగార్జున పాటల్లో ఏ పాట అనుకోగానే ముందు గుర్తొచ్చే పాట ఇది ఖచ్చితంగా. అలా ప్రతి ఒక్కరికి కాంబినేషన్ ఇందులో ఉన్న కీరవాణి అండ్ అవును కరెక్ట్, బాలు అండ్ చిత్ర ఆఫ్ కోర్స్. ఓకే, ఆఫ్ కోర్స్ మెస్మరైజింగ్ పాట. 9722355555. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము,
తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము Darling, every breath you take, every move you make, I will be there with you. What would I do without you? I want to love you forever and ever and ever. క్రిమినల్ సినిమా నుంచి కీరవాణి గారి సంగీతంలో చిత్ర గారు బాలు గారు కలిపి సమ్మోహన పరిచయలాగా పాడిన పాట అది. ఆఫ్ కోర్స్ సిరివెన్నెల గారి మాటలు. అక్షరానికి ఎన్ని లక్షలు ఇచ్చినా తక్కువ లాంటి పాటలు ఇవి. అద్భుతమైన సాహిత్యము, అజరామరమైన పాటలు అన్నమాట ఇవన్నీ కూడా. సో భాస్కర్ గారు, ఇవాళ కొన్ని గంటల క్రితం చూశాను ఈ పోస్ట్ నేను. శ్రేయా ఘోషాల్ మనందరికీ చాలా చాలా ఇష్టమైన సింగర్. షీఈస్ బ్లెస్డ్ విత్ అ బేబీ బాయ్. వన్ గుడ్ న్యూస్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్, సో డెఫినెట్లీ ఎ టైమ్ టు సెలబ్రేట్. సో విషింగ్ హర్, శ్రేయా ఘోషాల్ ఫ్యామిలీ మొత్తానికి కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విష్ దట్ బికమ్స్ అనదర్ సింగర్, నెక్స్ట్ జనరేషన్ సింగర్ అవ్వాలని. తప్పకుండా. అండ్ శ్రేయా ఘోషాల్ సిరివెన్నెల గారి కాంబినేషన్లో ఎన్నో పాటలు వచ్చాయి. ఇది సిరివెన్నెల గారి
ఇప్పుడు మనం వినిపించిపోయేది చాలా స్పెషల్ పాట. అవును, ఇది చాలా ఏమంటారు సూపర్ డూపర్ హిట్ అయిన పాట ఇది 2020లో మనకి కాలం ఇలా కాకముందు పాట. స్పెషల్ ఎందుకంటున్నానంటే పాట నిజానికి సినిమాలో లేదు కదా, ఒరిజినల్ ఆల్బంలో లేదు ఈ పాట. చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలా విపరీతమైన ఏమంటారు దుమారం లేపిన తర్వాత ఆ పాట పాడిన అతను సిద్ధ శ్రీరామ్ మీద అఫ్ కోర్స్ అతను తప్పులేదు అది, కానీ ఎవరి తప్పు అనేది పక్కన పెడితే బట్ మంచి పదాలు, అంత మంచి 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 మాటలు ఉన్న పాట, అంత బ్యూటిఫుల్ సాంగ్, అయ్యో ఏంటి ఇలా చేశారు అనిపించి అందరూ చాలా మంది కమెంట్ చేశారు. చాలా విపరీతమైన కమెంట్స్ చాలా ఎక్కువ విమర్శ వచ్చింది, అవసరం కంటే ఎక్కువ వచ్చింది చెప్పాలంటే. విపరీతంగా వచ్చింది యాక్చువల్లీ. అంటే ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్, మరి సడన్ గా అలా ఎందుకు అంత పెద్ద వేవ్ స్టార్ట్ అయింది అలా తెలియదు. ప్రతి ఒక్కరికి అవైపోతారు ఇలాంటి సందర్భం రాగానే, అందులో ఇలా రాసిందని అలా పాడాడు అనుకుంటూ వేదిక ఎక్కేసి బలాలు గుద్దేయడం. సో అందుకని అంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి శ్రేయ ఘోషాల్తో ఈ పాటను పాడించారు. ఇంత ఉపోద్ఘాతం విన్నాక అదేం పాట మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సినిమా పేరు మీరు చెప్పండి, పాట మేము వినిపిస్తాం. 9722355555. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవశమా. అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా, ఉలకవా పలకవా భామా. ఎంతో బతిమాలినా ఇంతేనా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. భాస్కర్ గారు మీతో ఆఫ్ ఎయిర్లో అంటున్నట్టుగా తుప్పు వదిలిపోయింది ఈ పాట వినంగానే. అంటే నథింగ్ అగేన్స్ట్ సిద్ శ్రీరామ్, అతను చాలా అద్భుతమైన గాయకుడు, కానీ అదే అంటున్నాను కదా మీతో, కొన్ని పాట పాడేటప్పుడు దానికి ప్రతి పాటకి ఒక పర్పస్ ఉంటుంది కదా, దానికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ పాట ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి కదా, అది ఖచ్చితంగా గాయకులే. ఎందుకంటే ఎంత అద్భుతమైన సంగీతమైనా ఎంత అద్భుతమైన సాహిత్యమైనా అది ఇట్లా బ్రష్ ఆఫ్ చేసి పైనుంచి ఇట్లా వెళ్ళిపోతే ఎవరేం చేయలేరు, దాని రిజిస్టర్ కూడా అవ్వదు. అది
పట్టుకోవాలి, ఆత్మ పట్టుకోవాలి, మన మన గుండెల్లో చేర్చగలగాలి. ఐ థింక్ ద కాండ్యూట్ ఇస్ సింగర్ ఫర్ దట్. అన్ఫార్చునేట్లీ ఈ పాటని మల్టిపుల్ కవర్స్ వచ్చాయి తర్వాత. రైట్, అదే కారుణ్య చేసిన కవర్ అయితే అది వింటే మాత్రం చాలా అనిపించింది. ఎంత ఎన్నిసార్లు అనిపించిందంటే ఎందుకు వై మనం అంతా గొడ్డుపోలేదు కదా, తెలుగు సింగర్స్ గొడ్డుపోలేదు. అంటే ఏదో తమిళ వాళ్ళు ఎవరు పాడకూడదు, వాళ్ళు పాడకూడదు అట్లానేమీ లేదు, కానీ ఉన్న సింగర్స్ ని వాడచ్చు కదా. ఇండియన్ ఐడల్ లాగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ అంత అద్భుతమైన గాయకులు ఉన్నారు మనకి. కారుణ్య పాడింది చాలా బాగుంటుంది ఈ పాట. ఆ వర్షన్ మీలో ఎవరైనా వినకపోయి ఉంటే, మనం వినిపించాము, రేడియోలో కూడా వినిపించాము, వినకపోయి ఉంటే తప్పకుండా వినండి. యూట్యూబ్ లో యూ కెన్ గో అండ్ సర్చ్ కారుణ్యస్ కవర్ ఫర్ సామాజ వర్గమన. చాలా బాగా పాడాడు. Again, once again, wishing Shreya Ghoshal wonderful motherhood. So, wishing her everything the best. Absolutely. And a beautiful life. కొన్ని వాణిజ్య ప్రకటనల విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. బావర్చీ బిర్యానీస్, రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchiplano.com. బావర్చీ బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియాల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 Valley Ranch Parkway, Irving. తన్మయి జ్యువెలర్స్, adorable forever. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net బిగ్ ఫ్యాన్ టీవీ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ ఇన్ అసోసియేషన్ విత్ బావర్చి రియల్టర్స్ మార్ట్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్ కొనారా, అకులా అసోసియేట్స్, తన్మయి జ్యువెలర్స్. Realtor Trust Mortgage, looking for a mortgage loan for home purchase or refinance? Sirish Pondla with Realtor Trust Mortgage can do a free analysis of your current mortgage and recommend money-saving options for you. Call Sirish Pondla at 972-312-8959 or email loan@realtrust.com. Visit www.realtrust.net for more details. Mention this ad and receive $500 credit towards an appraisal fee. Akula & Associates, Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas, from E1 to EB5, J visa, L visa, O visa, R visa, family-based visas like K1, K3 visas, citizenship and naturalization services, etc. If you have a complex immigration matter, do not worry. You have a trustworthy, most efficient attorney firm to handle your situation and drive you to the desired outcomes. Just call Akula & Associates at 844-299-5003. మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు ఇర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్కి ఈ అన్ని లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉంటారు డాక్టర్ బిందు కొల్లి. సంప్రదించండి southforkdental.com. నన్బాన్ ఫౌండేషన్ గురించి మనం కొన్ని వారాలుగా రేడియో సురభి కార్యక్రమంలో వింటున్నాము. నన్బాన్ అంటే నిజమైన నేస్తం. ఈ ఫౌండేషన్ స్థాపించింది
మనలాంటి మంచి స్నేహితుల కోసమే. నన్బాన్ ఫౌండేషన్ వారు సమాజానికి ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. అమెరికాలో మరియు భారతదేశంలో కలిపి దాదాపు 35 సేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు. అమెరికాలో నివసించే కుటుంబాలకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఉపయోగపడే చిట్కాలు, 1 మిలియన్ ఉచిత భోజన పంపిణీ, కోవిడ్-19 కారణంగా అపార్ట్మెంట్ అద్దెకట్టలేని వారికి సహాయం మరియు భారతదేశంలో రైతుల కోసం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఆర్థిక వనరుల్ని అందించే కార్యక్రమాలతో పాటు ఇంకా ఎన్నెన్నో. ఈ విషయాలన్నిటి గురించి మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా నన్బాన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఇందులో భాగస్వాములు అవ్వాలనుకున్నా, మీరేమైనా డొనేట్ చేయాలనుకున్నా రేడియో సురభికి ఫోన్ చేయొచ్చు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు లేదా radiosurabhi.dallas@gmail.comకి ఈమెయిల్ చేయండి. Brilliant Prep, Brilliant Education Group or Brilliant Prep is offering comprehensive SAT, ACT courses for rising 10th graders or sophomores. They have 18-month or 1.5-year immersion program to help their SAT, PSAT, ACT preparations and eventually guiding them through their college admission processes. Classes are conducted virtually online. They have offices in Frisco, Carrollton, South Plainfield, New Jersey. Contact 469-844-PREP7737 or visit brilliantprep.com. Spice Rack, Biryani Pot, Bombay Chopsticks, all 3 kitchens under one roof. They also have a grocery store and meat store in the same place. And they also have a banquet hall which is right size for all occasions, from weddings to graduations to birthday parties to anniversaries. You will see friendly staff around and they have every facility that you need for your event. They also have best food and best of all is their customer service. So definitely do think of Spice Rack, Biryani Pot and Bombay Chopsticks. And meer ganaka online order cheste, do not forget to mention Radio Surabhi RS5 code to avail special discount. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి బాలాజీ మందిర్ దేవాలయం ఫ్రిస్కోలో ఉంది. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి వెబ్సైట్ చూస్తే మీకు అడ్రస్ అవి తెలుస్తాయి. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 10 నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. వారి ఫోన్ నెంబర్ 469-410-5410. ఈనాటి కార్యక్రమానికి, రేడియో సురభి కార్యక్రమానికి మనకి ఇంకా చివరి 20 నిమిషాలకు వచ్చేసాము. వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం, నాతో పాటు స్టూడియోలో రాజేశ్వరి దగ్గర ఇద్దరం కలిసి మీకు సిరివెన్నెల చాలా కాలం తర్వాత భాస్కర్ గారు నేను కలిసి వాళ్ళ షో ప్రెజెంట్ చేస్తున్నాం, అది కూడా స్టూడియోలో. అసలు లాస్ట్ గుర్తు కూడా లేదు నాకు. లాస్ట్ ఏమంటారు దాన్ని, వేటూరు గారి జయంతి సందర్భంగా చేసాం. ఐ థింక్ దట్ వాజ్ అవర్ లాస్ట్ షో టుగెదర్ ఇన్ స్టూడియో. ఓకే, అయితే మంచి కోఇన్సిడెన్స్ వాళ్ళ. అలా అయితే ఒక రకంగా కంక్లూజన్ వైజ్ వెళ్ళిపోదాం మనం. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారికి శతమానం భవతి, శతాయుషు కోరుకుంటూ ఆయన పాటల అమృతంలో మనం ఎప్పటికీ అలాగే తేలియాడుతూ ఉండాలని చెప్పి, ఇంకా మంచి మంచి పాటలు ఆయన ఇంకా రాయాలని ఎప్పటి నుంచో రాస్తున్న పాటలు, ఇప్పటిదాకా ఉన్న పాటలు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అనిపించింది నాకు ఒకటైన ఐటమ్ సాంగ్ వినిపిద్దామని, కానీ మనకి టైం లేదు స్టూడియోలో. సో సిరివెన్నెల గారు రాసిన పాటల్లో బోలెడన్ని చాలా మందికి ఇష్టమైన పాటలు, బోల్డంత ప్రజాదరణ పొందిన పాటలు, కళ్ళు మూసుకుంటే అలా టక్కుమని గుర్తొచ్చే పాటలు, ఆయన పేరు చెప్పగానే అలాంటివి బోల్డని పాటలు ఉన్నాయి. అలాంటి ఒక పాట, ఒక అద్భుతమైన గాయని, ఆమె స్వరంలో తప్ప వినలేము. ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని పాటలు ఆవిడ తప్ప ఇంకెవరూ పాడలేరు, చిత్రమ్మ. అలాంటి ఒక అద్భుతమైన పాట చాలా మంచి సినిమాలో, ఇది కూడా ఆదిత్య గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. కోఇన్సిడెంటలీ ఇవాళ 2 పాటలు వచ్చినాయి. అలా యాక్చువల్లీ అన్నీ అలా వచ్చాయి ఇవాళ, కాంబినేషన్స్ లాగా. మళ్ళీ నాగార్జున సినిమా అనేది కూడా. సో నాగార్జున అభిమానులకి ఫీస్ట్ అనమాట ఈ పాట విని. భాస్కర్ గారు అన్నట్టు భగవంతుడు సిరివెన్నెల గారికి పూర్ణాయుష్ని ఇవ్వాలని, ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఇంకా మంచి పాటలు రాయాలని మనసారా ఆకాంక్షిస్తూ, జాతీయ అవార్డులకి సిరివెన్నెల గంధం ఎప్పుడన్నా సరే అటువైపు ప్రసరించాలి, జనరల్ అవార్డుకి ఆ భాగ్యం కోరుకుందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి, 972355555. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ
జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరు నవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి బా గూస్ బంప్స్ ప్రతిసారి విన్న ప్రతిసారి. ఈ పాటని స్టేజ్ మీద పాడి ఎందరో ఎన్ని బహుమతులు గెలుచుకున్నారో చెప్పలేము పాటల్లో. ఖచ్చితంగా. So, కానీ చెప్పండి. చిత్ర గారే అంతే. చిత్రగారు ఆ తర్వాత అదే మనం నాకు మాట్లాడుకుంటున్నట్టు భాస్కర్ గారు, వేటూరి గారు మన జనరల్గా మన షోలో జయంతులు సెలబ్రేట్ చేస్తాము, పుట్టినరోజులు సెలబ్రేట్ చేస్తాం కానీ వర్ధంతులు పెద్దగా మనం అంటే గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి టైంలో కూడా. అలా ఇవాళ మరి మనం సిరివెన్నెల గారి మీద ప్రత్యేక కార్యక్రమం చేస్తే ఆయన ఒక దైవంగా గురువుగా భావించే వేటూరు గారి గురించిన ప్రస్తావన ఖచ్చితంగా రావాలి, అలాగే ఆయన శిష్యుల ప్రస్తావన కూడా రావాలి. సో మీరు ఇందాక మనం మాట్లాడుతున్నట్టు రామజోగే శాస్త్రి గారు ఆయనకి చాలా పెద్ద శిష్యగణంలో బయట చెప్పుకుంటూ నేను ఆయన ధూళి సిరివెన్నెల పాద రేణు అని చెప్పుకుంటుంటాడు. అలా సిరివెన్నెల గారు గురువుగా దైవంగా భావించే వేటూరి గారి వర్ధంతి సందర్భంగా ఆయన కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ కార్యక్రమంలో కనీసం ఒక 2-3 పాటలు అయినా ఆయన రాసినవి విని కంక్లూడ్ చేయటం భావ్యం అనిపించి ఆయన గుర్తు చేసుకుంటున్నాం అనమాట. సరే, ఈ పాట మీకు ఏ సినిమాలో తెలిస్తే చేయండి. మనము వేటూరి గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకునే పాట. సినిమా తెలిస్తే ఫోన్ చేయండి 9722355555. ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం. ఇన్ని కలలిక ఎందుకో కన్ని కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై. ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం.
నిజము నా స్వప్నం కలను ఓహో, లేను ఓహో, నీవు నా సత్యం అవును ఓహో, కాను ఓహో, ఊహ నీవే ఉసురు కారాదా మోహమల్లే ముసురు కోరాదా నవ్వేటి నక్షత్రాలు మువ్వల్నే ముద్దాడంగా మువ్వ గోపాలు నిరాధిక ఆకాశవీణ గీతాలలోన ఆలాపనైనే కరిగిపోనా ఒయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం జస్ట్ ఇలా ఒక చెంచా ఒక ఉద్దరిని నీళ్లు తాగినట్టుగా అంతే అంతే ఉన్న 10 నిమిషాల్లో ఒక 3 పాటలు ఇరికించడం చాలా కష్టమైన పని. ప్రేమించు పెళ్ళాడు సినిమా నుంచి మీరు విన్న వేటూరి గీతం. సో భాస్కర్ గారు కొంచెం కార్యక్రమాన్ని కొంచెం స్పీడ్ పెంచుతూ ఇంకొక మంచి పాట వినిపించండి. మనం తక్కువ మాట్లాడితే ఎక్కువ పాటలు వినిపించచ్చు. వేటూరు గారి గురించి తక్కువ ఎలా మాట్లాడమంటారు? సరే మీ మాట్లాడింది కాదనాలి నేను. ఇదేదో మనం మనకి మాట్లాడమని చెప్తుంది ఇంటర్నెట్ ఇక్కడ. కాబట్టి నేను ఈ పాట తర్వాత ఒక మాట చెప్దాం అనుకున్నాను. అది పాట ముందే చెప్పేస్తాను. అయితే మన తనికెళ్ళ భరణి గారు ఒక సందర్భంలో ఒక 2-3 చోట్ల ఆయన ఇది మెన్షన్ చేశారు. చాలా మంది మంచి అద్భుతమైన కవులున్న తెలుగు పాటల్లో ఎంతో మందిని కలిపితే, అందరూ కవుల్ని కలిపితే ఈయన వేటూరు గారు అవుతారని అంటారు. ఆయన ప్రాచీన సాహిత్యం నుంచి మోడర్న్ కవుల దాకా కూడా శతపత్ర పద్మంలో విరిసిన సహస్ర శీర్ష బ్రహ్మ వేటూరి, ఆయన కలం పేరు కచ్చపి అంటారు ఆయన. ఇంకెంతకన్నా ఏం చెప్పగలం? బ్రహ్మాండం. సై పాట తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా జాంగిరి పొంగుల జగదాంబ విచ్చుకో స్వగసారా తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా
భాస్కర్ గారి స్టూడియోలో టైం అయిపోయింది, సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. ఇంకొక పాటతో కంక్లూడ్ చేసేద్దాము. తప్పకుండా. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ స్టూడియో రాజేశ్వరి గారు. థ్యాంక్స్ టు యూ యాక్చువల్లీ. నేను రేపు చక్కగా ఇంకొక ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, తప్పనిసరిగా ప్లీజ్ డూ ట్యూన్ ఇన్. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం. యాజ్ ఆల్వేస్ యూ ఆల్ టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.